సెప్టిక్ పిట్స్ అనేటువంటివి ఉచ్చ స్థానంలో ప్లేస్మెంట్ జరిగితే వచ్చేటువంటి అనర్థాలు ఏంటి? అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆ యొక్క డ్రైనేజ్ లైన్ కూడా అవుట్లెట్స్, అదేవిధంగా ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఎలా ఉండాలి? ఆ యొక్క స్థూల విధి విధానం ఏమిటి? అంటే స్థూల విధి విధానం అంటే ఏంటి? ఏదైనా మనం ఒక డ్రైనేజ్ లైన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు, ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ చేసినప్పుడు, ఇన్స్పెక్షన్ ఛాంబర్స్‌కి స్థల డయాగనల్ లైన్‌లో కానీ, లేకపోతే గృహ డయాగనల్ లైన్‌లో కానీ ఆ యొక్క ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ అనేటువంటివి రాకూడదు. ఇలా మనం ప్రతిదీ కూడా ఏదైనా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు సెప్టిక్ పిట్ ఎక్కడ పెట్టుకోవాలి? సెప్టిక్ పిట్ అనేటువంటిది మనం మెట్ల కింద కట్టుకోవచ్చా? ఎందుకంటే సహజంగా ఏదైనా ప్లానింగ్ చేసేటప్పుడు ప్లాట్ డైమెన్షన్స్ అనేటువంటివి ఫిక్స్ అవుతాయి. ఆ ప్లాట్ డైమెన్షన్స్‌లో మనం గృహ నిర్మాణము, ఆ యొక్క గృహ ప్లానింగ్ అంతా ఫిక్స్ చేసినప్పుడు సెప్టిక్ పిట్ అనేటువంటిది మనం సెపరేట్‌గా ఒక ఖాళీ వదిలిపెట్టుకోవాలి ఒక ప్లేస్‌మెంట్‌లో. ఆ ప్లేస్‌మెంట్ అనేటువంటిది కొంతమంది స్టెప్స్ కింద తీసుకుంటూ ఉంటారు. లేకపోతే మనం గృహ నిర్ధారణ చేసి కింద తీసుకుంటూ ఉంటారు. అంటే కింద సెల్లార్‌లో తీసుకుంటూ ఉంటారు. అంటే ఏదైతే ఇల్లు ఉంటుందో ఆ ఇంటి లోపలికి వచ్చే విధంగా కొంతమంది పొరపాటున తీసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా సెప్టిక్ పిట్స్ అనేటువంటివి మనకి స్టెప్స్ కింద రాకూడదు. తూర్పు ఆగ్నేయంలో లేకపోతే ఉత్తర వాయువ్యంలో మనకి సెప్టిక్ పిట్ అనేటువంటిది ఇంటి ఆచ్ఛేదంలోకి రాకుండా, కాంపౌండ్ వాల్ ప్లింత్కి టచ్ అవ్వకుండా, గృహ ప్లింత్కి టచ్ అవ్వకుండా మనం ఆ సెప్టిక్ పిట్ అనేటువంటిది తీసుకోవాలి. సెప్టిక్ పిట్ అనేటువంటిది పొరపాటున కూడా స్థలపిండ డయాగ్నల్ లైన్లోకి రాకూడదు. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా కాంపౌండ్ వాల్ ప్లింత్‌కి కూడా ఈ యొక్క సెప్టిక్ పిట్స్ అనేటువంటివి టచ్ అవ్వకూడదు. సెప్టిక్ పిట్స్ పెట్టేటువంటి ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో అది అధమ స్థానం అయ్యుండాలి. అంటే స్థలాన్ని ఉదాహరణకి 3 భాగాలు అడ్డంగా, 3 భాగాలు నిలువుగా చేశామనుకోండి. తూర్పు రాజవీధికి మొదటి 3 భాగాల్లో రైట్ సైడ్ ఉండేటువంటి 2 భాగాల్లోకి సెప్టిక్ పిట్ అనేటువంటిది రాకూడదు. అదేవిధంగా సెప్టిక్ పిట్ అనేటువంటిది సంపు ఏరియా కంటే ఆల్వేస్ తక్కువగానే ఉండాలి. పొరపాటున కూడా సంపు ఏరియా కంటే ఎక్కువ సెప్టిక్ పిట్ అనేటువంటిది ఉండకూడదు. అందుకే అంతకుముందే మనం అనుకున్నాం. ఏదైనా ఒక ఇల్లు డిజైన్ చేసినప్పుడు ఇంట్లో బెడ్‌రూమ్స్ అనేటువంటివి డిజైన్ చేసినప్పుడు బెడ్‌రూమ్స్ సంఖ్య కంటే టాయిలెట్స్ సంఖ్య ఎక్కువ ఉండకూడదు. అంటే చాలామంది డిజైన్ చేస్తూ ఉంటారు. 2 బెడ్‌రూమ్‌లు అంటారు. 2 బెడ్‌రూమ్‌లకి 2 టాయిలెట్స్ అటాచ్డ్ ఇస్తారు. ఇంకొకటి కామన్ టాయిలెట్ ఇస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది? 2 బెడ్‌రూమ్‌లు 3 టాయిలెట్‌లు అవుతాయి. అంటే అధమాన్ని మనం పెంచినట్టు అవుతుంది. పొరపాటున కూడా అలా చేయకూడదు. బెడ్‌రూమ్ సంఖ్య కంటే టాయిలెట్స్ సంఖ్య అనేటువంటిది ఎక్కువ ఉండకూడదు. మొట్టమొదటి పాయింట్. అదేవిధంగా సెప్టిక్ పిట్స్ అనేటువంటివి అధమ స్థానంలో పెట్టినప్పుడు ఆ అధమ స్థానంలో మాత్రమే ఈ యొక్క అండర్‌గ్రౌండ్ సంప్ కంటే తక్కువ వైశాల్యంలో ఉండే విధంగా మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తూర్పు రాజవీధికి తూర్పు ఆగ్నేయంలో కానీ, లేకపోతే ఉత్తర వాయువ్యంలో కానీ అధమ స్థానంలో ఆ సెప్టిక్ పిట్ అనేటువంటిది తీసుకోవాలి. పశ్చిమ రాజవీధికి ఉత్తర వాయువ్యంలో తీసుకోవాలి. చాలామంది తెలియక పశ్చిమ రాజవీధికి వాయువ్యంలో కదా అనేసి వాయువ్యంలో కాంపౌండ్ గేటుకి ఎదురుగా ఏదైతే ప్రధాన ద్వారం ఉంటుందో పశ్చిమ వాయువ్యంలో ఆ ప్రధాన ద్వారానికి ఎదురుగా కాంపౌండ్ గేట్ పెట్టినప్పుడు ఆ కాంపౌండ్ గేటుకి ఎదురుగా ఆ యొక్క సెప్టిక్ పిట్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా తీసుకోకూడదు. అదేవిధంగా దక్షిణ రాజవీధికి సెప్టిక్ పిట్ అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో తీసుకోవాలి. ఎందుకంటే తూర్పు ఆగ్నేయంలో మనం నడక నడవము. దక్షిణ నైరుతిలో కానీ లేకపోతే ఉత్తర వాయువ్యంలో కానీ మెట్లు పెట్టినప్పుడు ఆ యొక్క ద్వారబంధానికి ఎదురుగా పొరపాటున కూడా సెప్టిక్ పిట్ అనేటువంటిది రాకుండా దక్షిణ రాజవీధికి డిజైన్ చేసుకోవాలి. అదేవిధంగా ఉత్తర రాజవీధికి ఉత్తర వాయువ్యంలో తీసుకోవాలి. ఎందుకు ఉత్తర వాయువ్యంలోనే అంటే ఉత్తర రాజవీధికి టాయిలెట్స్ అన్నీ కూడా వెస్ట్ వైపు డిజైన్ చేయబడతాయి. వెస్ట్ నుండి ఆ యొక్క డ్రైనేజ్ లైన్ అనేటువంటిది ఉత్తర వాయువ్యంలోకి వచ్చి అక్కడి నుండి అవుట్లెట్ అనేటువంటిది తీసుకోవాలి. కాబట్టి ఏ రాజవీధికి ఏ విధంగా ఆ యొక్క సెప్టిక్ పిట్స్ ఉండాలి అనేటువంటిది పూర్తిగా డిజైనింగ్ చేసుకుని మాత్రమే మనం నిర్ణయం చేసుకోవాలి. అదేవిధంగా తూర్పు రాజవీధికి డ్రైనేజ్ లైన్స్ అనేటువంటివి ఎప్పుడూ కూడా సౌత్ వైపు సెట్ బ్యాక్ నుండి మాత్రమే రావాలి. చాలామంది తెలియకుండా తూర్పు రాజవీధికి ఉత్తరం వైపు సెట్ బ్యాక్ నుండి పైప్ లైన్ రన్ చేసి ఈశాన్యం నుండి బయటికి తీసుకెళ్ళిపోతుంటారు. పొరపాటున కూడా అట్లా చేయకూడదు.
ఎప్పుడూ కూడా సౌత్ సెట్ బ్యాక్ నుండి మాత్రమే ఆ యొక్క డ్రైనేజ్ లైన్ అనేటువంటిది బయటకు వచ్చి తూర్పు ఆగ్నేయం దగ్గర ఆ యొక్క స్టెప్స్ దగ్గర వంపు తిరిగి ఈశాన్యం వైపు చూసి అక్కడి నుండి అధమ స్థానం వైపు మళ్ళీ టర్న్ అవ్వాలి.